ఆగురు ఆగురి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇస్మార్ట్ సీజన్ 3 అంటే ఈ రీసెంట్ ఎపిసోడ్ 5లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జల్లాచింది. సో సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి చూసేసిన. సో టీవీలో రాకపోతే మీరు ఎపిసోడ్ కంటే ముందు చూడకపోతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ కాగానే ఆ స్కూల్ థీమ్ ఏదైతే ఉంటుందో ఇక ఇంట్రడ్యూస్ చేసుకుంటారో దాని తర్వాత గిజే గేమ్ ఉంటుంది. సో ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దాని గురించి వీడియో చేసి మన ఒపీనియన్ ఇంకా మీ ఒపీనియన్ మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా లేదా అని చూడడం. జస్ట్ జనరల్ నాలెడ్జ్. టైం ఉంటే వీడియో చూడరి, లేకపోతే కొంచెం నా సోది ఏది ఉంటుందో అది వినురి. సో సోది అని కాదు, క్వశ్చన్స్ అడుగుతా ఫస్ట్. సో ఏంటి అంటే అందులో ఉన్న క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. సైకాలజీ స్పెల్లింగ్ ఏంటి చెప్పండి అని మనకు ఓంకార్ గారు అడుగుతారు. ఇట్లనే ఓంకార్ గారు డైరెక్ట్ అడుగుతారు. అడిగిన తర్వాత మనకు సైకాలజీ స్పెల్లింగ్ నేను చెప్తా అని మనకు దీని టాస్క్ ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బలూన్ ఊది పలగొడతారో, అంటే కావాలని కాదు, ఊదుకుంటే ఎవరు పలగొడతారో వాళ్ళు ఫస్ట్ బజర్ నొక్కినట్టు వాళ్ళే చెప్పాలి. అంటే మన అనిల్ గిలా గారు ఏం చేస్తారు, కొడతారు. కొట్టిన తర్వాత PSHY అని చెప్తారు. ఈయనే ఆన్సర్ తప్పైంది. దాని తర్వాత మనకు నెక్స్ట్ లాస్య గారు ఇంకెవరో చెప్తారు PSYCHOLOGY. ఇది సైకాలజీ స్పెల్లింగ్ అనగా కరెక్ట్ ఆన్సరు అని చెప్తారు మనకు. సో ఇది మీరు ఒకవేళ ట్రై చేయండి, నేను టైమర్ వేస్తాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కాబట్టి మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో చెప్పేసిన. నెక్స్ట్ క్వశ్చన్కి టైమర్ వేస్తా 5 seconds. దాని తర్వాత నేనే ఆన్సర్ చెప్తా. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీ భార్య వాళ్ళ మామ కొడుకు కూతురు చెల్లి మీకు ఏమవుతుంది అని మనకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు మన అన్న ఓంకార్ అన్న. సో దానికి 5 seconds ఆలోచించండి నేను చెప్పేటప్పుడు. సో దానికి మన ఆదిరెడ్డి గారు ఫస్ట్ బలూన్ కొడతారు కాబట్టి కోడలు అంటారు. సో నేను కూడా ఓకే కరెక్టే అనుకున్నా. బట్ ఇక్కడ నుంచి తప్పు అని ఒక సిగ్నల్ వస్తుంది ఓంకార్ అన్న దగ్గర నుంచి. దాని తర్వాత నెక్స్ట్ మనకు అనిల్ గిల గారు వచ్చేసి ఆడబిడ్డ అనగానే రైట్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్తారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు, మీకు కూడా అలా అనిపించింది కావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అంటే ఆర్గాన్ ఏమో. సో అది అవయవం ఏంటి అని అడుగుతారు. సో దానికి మన అనిల్ గిల గారు ఫస్ట్ బలూన్ కొడతారు కాబట్టి సో మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆన్సర్ చెప్తున్నా. సో దానికి బలూన్ కొడతారు కాబట్టి సో శరీరంకి మన ఏంది శరీరం స్కిన్ అని చెప్తారు. సో అది కొంచెం కరెక్టే అని చెప్తారు మనకన్నా. సో దాని తర్వాత నేను లోపల ఆడుకుంటే హార్ట్ అనుకున్నాను నేను, కానీ ఆడ తప్పు అయిపోయింది. నెక్స్ట్ పెద్దవాళ్ళ కంటి రెప్పలు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటాయి అంటే పెద్దవాళ్ళ కంటి రెప్పలు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటాయి అని మనకు ఓంకార్ అన్న అడుగుతారు. సో దానికి అందరు తప్పు చెప్తారు. ఇక ఎవరు చెప్పరు. ఇక కొంతమంది 17 అంటారు, కొంతమంది 60 అంటారు. ఇక నిమిషానికంటే 60కి 60 seconds అని 60 ఇట్లనే నోటికి ఏది వస్తే అది చెప్పేస్తారు. సో దాని లాస్ట్కి ఓంకార్ అన్న వచ్చేసి 14 to 17 times మనకు కంటి రెప్పలు అనేవి కొట్టుకుంటారు అని చెప్పుకుంటారు. సో దాని తర్వాత ఫోన్ మోగుతుంది మంది. సో దాని తర్వాత టుమారో స్పెల్లింగ్ ఏంటి అనగానే మనకు అలీరేజా గారు ఫస్ట్ బలూన్ ఊది పలగొడతారు కాబట్టి టుమారో స్పెల్లింగ్ వచ్చేసి TOMORROW అని చెప్తారు. ఇది అందరికీ తెలిసి కామన్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ఏమిటి అని అడుగుతారు. సో దాని గురించి లాస్య గారు ఫస్ట్ బలూన్ పలగొడతారు కాబట్టి చెప్పండి ఏంది. అదే గంగోత్రి కదా, సో అందరికి తెలిసిందే అది. సో అదే చెప్పేతారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఆదిరెడ్డి గారు ఫస్ట్ బలూన్ కొడతారు, కాదు సెకండ్ కొడతారు. ఫస్ట్ మన అలీరేజా ఇంకా మాసుమా గారు కొడతారు బలూన్. సో క్వశ్చన్ ఏంటో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫిబ్రవరి స్పెల్లింగ్ ఏంటి అని చెప్తారు. సో దానికి మాసుమా గారు వచ్చేసి FEBUARY అంటే ఆర్ మింగెత్తారు. ఇక దానికి అలీరేజా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కొంచెం వేరే జరుగుతుంది. ఇక దానికి మన ఆదిరెడ్డి ఇంకా వీళ్ళు వచ్చేసి FEBRUARY అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తారు. సో ఇది జరిగిన ముచ్చట అక్కడ. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది. నెక్స్ట్ క్వశ్చన్ మగధీర సినిమా ఫ్లాష్ బ్యాక్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్యారెక్టర్ పేరేంటి. సో దానికి మన ఎవరు సుజాత గారు ఇక రాకేష్ గారు కాల భైరవ అని చెప్తారు. ఓ కరెక్టే ఆన్సర్. ఈ మొత్తం సినిమా క్వశ్చన్లు అడుగుతారు అని కరెక్టే ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇంకా కొన్ని లెక్కల క్వశ్చన్లు అడుగుతారు. అది మనకు అంత అర్థం కాలే, అందుకే నేను ఇక్కడ వేయలేదు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేయాలి, అది చేయాలి, ఇది కార్కన ఉంటుంది. ఈ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఇందులో ఎక్కువ స్కోర్స్ వస్తాయో వాళ్ళు అనిల్ గిలా ఇంకా వాళ్ళ వైఫ్కి ఎక్కువ స్కోర్స్ వస్తాయి కాబట్టి సో వాళ్ళకి డైరెక్ట్గా
ఒక ఏమంటారు దాని పేరేమో ఉంటది. సో, అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ అంటే నెక్స్ట్ పోటీ చేయడానికి డైరెక్ట్‌గా ముందుకెళ్ళిపోతారన్నట్టు. వీళ్ళు ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళ జోడీస్ మళ్ళీ వేరే వాళ్ళతో పార్టిసిపేట్ అయ్యి మళ్ళా వాళ్ళతో గెలిచి లాస్ట్‌కి పోవాలి. మళ్ళా లాస్ట్‌లో వీళ్ళు ఓడిపోతారు. అనిల్ వాళ్ళు వీళ్ళు ఓడిపోతారు. సో, ఇది కొంచెం ఓకే. ఇక్కడ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఇక్కడ గెలవచ్చు. ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు ఇక్కడ ఓడిపోవచ్చు అనే మోటివ్‌తోని మొత్తం కథ కార్ఖానా అని ఉంటది. ఫోకస్ గేమ్ ఉంటది మొత్తం. సో, ఆ ఫోకస్ గేమ్ మీదనే రియాలిటీ షో 'స్మార్ట్ జోడీ' సీజన్ 3 అనేది ఉంటది. సో, ఈ ఎపిసోడ్ మంచిగానే ఉన్నది. 4 ఎపిసోడ్‌లో ఈ ఒక్క ఎపిసోడ్ మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ అంటే అమర్‌దీప్ వాళ్ళది, యశ్‌వీర్ ఇంకా సోనియా ఇంకా అభయ్ నవీన్ వీళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉంటారో సో, అది కొంచెం మంచిగానే అనిపించింది. కొంచెం ఎమోషనల్ ఉంటది. ఏదైతే ప్రోమో చూసిన ప్రకారం ఎమోషనల్ ఉంటదన్నట్టు. ఓకేనా? రైట్ మరి. ఇది జరుగుతున్న ముచ్చట. ఫోనొస్తుంది మనకు. ఓకేనా? రైట్ మరి. మీకెలా అనిపించింది? ఎపిసోడ్ చూడకముందు ఈ క్వెషన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. మీరు ఎపిసోడ్‌లో చూస్తే ఇంకా మీకు మజా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళ కాన్వర్జేషన్ గాని, వాళ్ళ పంచెస్ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని. ఓకేనా? రైట్ మరి. ఈ వీడియోకి గింతే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్ని కంటెస్టెంట్స్ ఇక 'బిగ్ బాస్' ఉత్సవం ఉంటది. రియూనియన్ ఉంటది ఆళ్ళది. సో, దాని గురించి కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.